నిజమైన స్వాతంత్ర యోధులు ఎవరు? నా ప్రియ జేడిఎస్ వీక్షకులారా, 2000 సంవత్సరాల క్రితం ఇజ్రాయేల్ అనే దేశంలో యేసుక్రీస్తు అనే వ్యక్తి సర్వమానవాళిని పాపం నుంచి విడుదల చేయడానికి తన ప్రాణాన్ని శిలువపై అర్పించాడు గనుక నమ్మిన ప్రతి వానికి స్వాతంత్రం వచ్చింది అని బైబిల్ తెలియజేస్తుంది. అలాగే భారతదేశాన్ని దాదాపు ముస్లిమ్స్ 500 సంవత్సరాలు మనల్ని బానిసలుగా చేసి రాజ్యమేలినారు, దోచుకున్నారు. అలాగే వారికన్నా నీచంగా దౌర్జన్యంగా బ్రిటిష్ వారు 400 సంవత్సరాలు బానిసలుగా చేసి ఏలినారు, దోచుకున్నారు. చివరికి స్వాతంత్రం కోసం భారతదేశ ప్రజలకి విముక్తి కలిగించాలి అనే ఉద్దేశంతో స్వాతంత్రం తెచ్చి స్వేచ్ఛ సమానత్వం కలిగించాలని తమ ప్రాణాలనే లెక్క చేయకుండా ఉద్యమంలో పాల్గొని ప్రాణత్యాగం చేశారు. అందులో ముఖ్యులు మహాత్మా గాంధీ, భగత్ సింగ్, ఉద్దమ్ సింగ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి అనేవారు. ఇంకా ఎందరో మహామహులున్నారు. వారందరూ ప్రాణం పెట్టారు, వెల చెల్లించారు. ఆ అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. మనం భారత సమాజం అదే నిజమైన నివాళి. యేసుక్రీస్తు చూపిన మార్గంలో జీవిద్దాం మరియు ఆదర్శవంతులైన జాతీయ నాయకుల ఆశయాలను కొనసాగిద్దాం. నిజమైన స్వాతంత్ర యోధుల ఆశయాలను కొనసాగిద్దాం.